హాయ్ గైస్, వీడియోలోకి వెళ్తే JSX లో మనకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ పేరెంట్ ఎలిమెంట్. ఇదేంటంటే ఫంక్షనల్ కంపౌండ్స్ లో ఏదైనా ఎలిమెంట్స్ రిటర్న్ చేసేటప్పుడు మనకు కన్ఫర్మ్ గా ఒక పేరెంట్ ఎలిమెంట్ ఉండాలి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫంక్షనల్ కంపౌండ్స్ లో ఒక డివ్ ట్యాగ్ తీసుకొని ఆ డివ్ ట్యాగ్ లో మీరు H1 ట్యాగ్ ఎలిమెంట్స్ అండ్ P1 ట్యాగ్ ఎలిమెంట్ తీసుకోవాలి. అప్పుడు డివ్ ట్యాగ్ అనేది మనకి పేరెంట్ ఎలిమెంట్ అవుతుంది అండ్ ఈ H1 ట్యాగ్ ఎలిమెంట్స్ అండ్ P1 ట్యాగ్ ఎలిమెంట్స్ అనేది చిల్డ్రన్స్ అవుతాయి. అప్పుడు ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, కరెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీరు ఎగ్జాంపుల్ ఫంక్షనల్ కంపౌండ్స్ లో మీరు వితౌట్ డివ్ ట్యాగ్ H1 ట్యాగ్ ఎలిమెంట్స్ అండ్ P1 ట్యాగ్ ఎలిమెంట్స్ తీసుకున్నారనుకో ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే H1 ట్యాగ్ ఎలిమెంట్స్ అండ్ P1 ట్యాగ్ ఎలిమెంట్స్ డివ్ లేకుండా మీరు ఒకవేళ రాస్తే అది ఏమవుతుంది అంటే ఆ రెండు ట్యాగ్స్ అనేవి పేరెంట్ ట్యాగ్స్ అవుతాయి, అందుకే ఎర్రర్ వస్తుంది. కాబట్టి JSX లో ఓన్లీ వన్ పేరెంట్ ఎలిమెంట్ తీసుకోవాలి. అండ్ ఈరోజు వీడియో ఇంతే. అండ్ రేపు వచ్చేసి JSX ఇంకో కొన్ని మంచి టాపిక్స్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చెప్తాను, ఎందుకంటే అవి రియల్ టైమ్ లో ప్రాజెక్ట్ యూస్ఫుల్ అవుతాయి. అండ్ మీకు సుత్తి లేకుండా చాలా సింపుల్ గా చెప్తాను, ఇప్పుడు ఎలా చెప్తాను. కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి వీడియో షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్.